ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 11 మంగళవారం. ఈరోజు సప్తమి తేదీ పూర్తిగా ఉంది. పుష్యమి నక్షత్రం ఈరోజు సాయంత్రం వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున చతుర్థములో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా ఒక వ్యాపార సంబంధమైనటువంటి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు నుంచి రావాల్సిన ఆదాయాలు కూడా అందుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు కనుక ఈరోజు చేసే చాలా కార్యక్రమాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. అనుకూలత ఎక్కువ అవుతుంది. సంతోషంగా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సప్తంలో రవి సంచారం వల్ల అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, లేకపోతే వారితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ కార్యక్రమాలని వాయిదా వేసుకోవడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి మంగళవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులకు కానీ అవకాశం ఉంది. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తములో కుజుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, వాహన సమస్యలు, భూముల నుంచి వివాదాలు, ఒక రకమైనటువంటి అశాంతికర సంఘటనలు జరగడానికి ఈరోజు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేసుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి మంగళవారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపుని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణం, సంతానం విషయంలో శుభవార్తలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. షష్టమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకి అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, నిరాశ అధికమయ్యే సూచనలు కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో కూడా సంతోషకర వాతావరణం అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. తండ్రి నుంచి లాభాలు అందుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో సానుకూలత ఉంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు మీకు అనుకూలతను, సంతోషాన్ని ఇస్తాయి. పంచములో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. జన సహకార లోపం కనిపిస్తుంది. అసౌకర్యాలు, ఒక రకమైనటువంటి ఆర్థిక సమస్యలు కూడా ఈరోజు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి మంగళవారం రోజు తృతీయములో రవి సంచారం వల్ల తండ్రి నుంచి ఒక సహాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. చతుర్థములో బుధ సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొన్ని శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు.
వ్యయములో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి రాదు, అనుకోకుండా ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని చవిచూస్తారు. సంతానం విషయంలో కూడా ప్రతికూలత కనిపిస్తోంది. సమాజంలో కూడా ఒక విషయంలో మీకు అవమానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి, దక్షిణామూర్తి శ్లోకాలు చదవండి. శనగలను గురువులకు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈ మంగళవారం రోజు ద్వితీయములో శుక్ర సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో కూడా అధిక ఉత్పత్తులను అందుకుంటారు. షష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉంటున్నాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల చాలా విషయాలు సునాసంగా పూర్తి చేస్తారు. సంతోషకరంగా ముందుకు వెళ్తారు. సప్తమంలో శని సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ప్రతికూలత కనిపిస్తుంది. పోటీ విషయంలో ఒక్క విషయంలో మీరు వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామి సందర్శనం చేసుకోండి, సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి ఈ మంగళవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఒక కార్యక్రమంలో మంచి విజయాన్ని సాధిస్తారు. సంతోషంగా ఉంటారు. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు కానీ లేకపోతే ఆదాయం కానీ అందుకునే సూచన కనిపిస్తుంది. షష్టమంలో శని సంచరించడం వల్ల జన సహకారంతో పాటు పనివారి సహకారం ముఖ్యంగా మీకు అనుకూలంగా ఉంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయదారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి లాభాలను సంతోషాన్ని అందుకుంటారు. పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా ఒక వ్యాపారపరమైనటువంటి లాభాన్ని కానీ అవకాశాన్ని కానీ అందిపుచ్చుకుంటారు. బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక అనుకూలత కూడా కనిపిస్తుంది. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. తండ్రి సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత కూడా కనిపిస్తుంది. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు కష్టపడి పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మంచి ఫలితాలను కూడా అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి మంగళవారం రోజు తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తాయి. లాభంలో రవి సంచారం వల్ల తండ్రి నుంచి మంచి లాభాన్ని లేకపోతే ఆదాయాన్ని ఆస్తిపాస్తుల్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు. జనాలతో మాట్లాడేటప్పుడు అపార్థాలకి, అభిప్రాయ భేదాలకి, అసౌకర్యాలకి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి సందర్శనం చేసుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేసుకోండి. తులసి ఆకుల మాలను స్వామివారికి సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి మంగళవారం రోజు తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కూడా జరుగుతాయి. ఈరోజు దశములో రవి సంచారం వల్ల అనుకోకుండా అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలకు అవకాశం ఉంది. లేక కుటుంబం కోసం నూతన వస్తువులు కానీ, భూములు కానీ కొనుగోలు చేస్తారు. సంతోషంగా ఉంటారు. దశములో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం అధికమవుతుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలకి, అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి.
మహాలక్ష్మీదేవిని సందర్శించండి, మహాలక్ష్మి అష్టకం చదవండి, అలసందలు కానీ బొబ్బర్లు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి మంగళవారం రోజు షష్టమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, మంచి విజయం సాధిస్తారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఇష్టంగా చేసే కార్యక్రమాలంతా కూడా ఈరోజు మంచి విజయాన్ని సాధిస్తాయి. సప్తమంలో కేతువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో ఒక్క విషయంలో నిరాశ, అశాంతి, కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారం చేయండి, గణేశ స్వామిని సందర్శించండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి మంగళవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో ఉన్నత విద్యలను అభ్యసించడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. రుణరోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. నిరాడంబరంగానే విజయాలను సాధిస్తారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీల సహకారంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి మంచి లాభాలను, విజయాలను అందుకుంటారు. జన్మరాశిలో శని సంచరించడం వల్ల, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. పనివారి సహకారం లేకపోవడం వల్ల పని ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితి ఈరోజు మీకు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, శివపార్వతులను సందర్శించండి, బిల్వాష్టకం పారాయణం చేయండి, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.